వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పవిత్రతను భ్రష్టు పట్టించారు అంటూ ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తిపోస్తున్నటువంటి నేపథ్యంలోనే, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 1,00,000కు పైగా లడ్డూలను అయోధ్య రామ మందిరానికి పంపించారు. వాటిల్లో కూడా ఆ లడ్డూల్లో కూడా స్వచ్ఛమైనటువంటి నేతిని ఉపయోగించలేదు, జంతువుల కొవ్వుని ఉపయోగించే ఆ లడ్డూలు తయారు చేశారు అనేటువంటి ప్రచారం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత పవిత్రంగా భావించేటువంటి ప్రసాదమైనటువంటి లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యిని వాడారా, లేదంటే నిజంగా జంతువులకు సంబంధించినటువంటి కొవ్వును వాడారా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు నమస్తే. నమస్తే అండి. దుర్గారు, తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారికి అత్యంత పవిత్రంగా భావించేటువంటి ప్రసాదంలో లడ్డు అందరికీ గుర్తొస్తుంది. అటువంటి లడ్డూల్లో స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా జగన్మోహన్ రెడ్డి పాలనలో జంతువుల కొవ్వుని వాడి ఆ లడ్డూలను తయారు చేశారు. అదే లడ్డూలను 1,00,000 లడ్డూలకు పైగా అయోధ్య రామ మందిరానికి పంపించారు అనేటువంటి ప్రచారం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి దీని మీద మీ విశ్లేషణ? అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదమైనటువంటి లడ్డూలో స్వచ్ఛమైనటువంటి నెయ్యిని వాడారా, లేదంటే జంతువుల కొవ్వుతో ఆ లడ్డూలు తయారు చేశారా అంటే ఏం చెప్తారు? ఏంటి అసలు ఊరికే ఎవరు మాట్లాడరు కదా. ఇప్పుడు లడ్డు అనేది పరమ పవిత్రం హిందువులకి, ప్రపంచం మొత్తం మీద. అవును, ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి చెందిన దేవుడు కాదు ఆయన. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తెలుగు వాళ్ళ అదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్లో ఆయన వెలిసారు అంతవరకే, కానీ ఆయన అందరికీ సంబంధించిన దైవం. అటువంటి దైవానికి సంబంధించిన ప్రసాదం మీద ఇవాళ ఒక కాంట్రవర్సీ వచ్చిందంటే, అది కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిందంటే ఆయన ఎంత దాని మీద అంటే వివరాలు తెలుసుకోకుండా మాట్లాడతారా? ఊరికే ఏదో మాట్లాడటానికి అవకాశం లేదు కదా, చిన్న విషయం కాదు ఇది. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉందండి. ఇప్పుడు మనం భక్తి అనేది వేరు కాదని అంటల్లా, కానీ భక్తి అనేది ప్రసాదంతో ఎప్పుడు ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన లడ్డు ఏదైతే ఉందో ఆ లడ్డు అందరికీ ప్రీతికరమైంది. దానికోసమే వెళ్ళే వాళ్ళు ఉంటారు తిరుమలకి. దేవుడిని చూడడం ఒక పక్క అయితే, ఒక ఎత్తు అయితే ఆ లడ్డు తినాలి, తిరుమల లడ్డు అని అందరం తహతహలాడతాం. అటువంటి లడ్డూలో కల్తీ ఉంది అంటే నమ్మి తీరాలి మనం. ఎందుకంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. ఆయన అల్లటప్పగా మాట్లాడే మనిషి కాదు కదా. ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడేసి ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాల్సిన సందర్భం కూడా కాదు ఇది. ఒక పక్క వరదలతోటి ప్రజలు అతలాకుతలమై ఆయన 10 రోజులు వాళ్ళతో ఉండి ఇప్పుడు 100 రోజుల పాలన ముగించుకుంటూ ఇవాళకి ఎన్ని ఆయన ముందు సవాళ్ళు ఉన్నాయి, వాటిని అధిగమిస్తున్న వ్యక్తి ఊరికే ఏదో ఒకటి పేరు తెచ్చేసుకోవాలని మాట్లాడరు కదండి. కాబట్టి ఖచ్చితంగా అసలు ఇంకొక ఫస్ట్ ముఖ్యమైన విషయం మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎందుకు రెగ్యులర్గా వాడే కర్ణాటకకు చెందిన నందిని నెయ్యిని వీళ్ళు కాదన్నారు? అది చాలా ఖరీదనుకున్నారు, చాలా మాట్లాడారు దాని గురించి. మనం అవన్నీ కూడా అప్పట్లో చూసాం. ఒకటి మీకు ఇంకా గుర్తుందా, ఈ టికెట్ల పెంపుదల విషయంలో కూడా అదేదో వేలం పాటలాగా దాందే ఉంది, 5,000 చేసేయండి, 10,000 చేసేయండి, వాళ్ళ పాలక మండలిది మనం చూసాం అందరం కూడా. అంటే చాలా క్యాజువల్గా, అంటే డబ్బులు ఒకటే వాళ్ళకి ముఖ్యం అనే విషయాన్ని మనం వీడియోస్లో చూసాం మనం ఆ రోజుల్లో, అంటే వీళ్ళ హయాంలో. అంటే మీకు దేవుడు మనోభావాలు, హిందువుల మనోభావాలతో సంబంధం లేదు వాళ్ళకి. అంటే ఇప్పుడు దేవుడు అనేవాడు అసలు ఉచితంగా మీరు చూపించాలి. దేవుడికి మీరు రేట్లు కట్టడం ఏంటి? మేము దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే అసలు ప్రభుత్వానికి ఏంటండి సంబంధం దేవుడికి? మీకు దమ్ముందా? పోనీ మీరేమన్నా ఒక చర్చ్ మీద మీకు ఆధిపత్యం ఉంటుందా? ఏ ప్రభుత్వానికైనా ఒక దర్గా మీద మీకు ఆధిపత్యం ఉంటుందా? ఒక మస్జిద్ మీద మీకు ఆధిపత్యం ఉంటుందా? మీరు ఇలా టచ్ చేయగలరా వాళ్ళని? మీరు టచ్ చేసి డబ్బులు ఎక్కడొస్తున్నాయో, ఆదాయం ఎక్కడొస్తుందో అక్కడ ఈవెన్ కమ్యూనిస్టులు ఉండే రాష్ట్రాల్లో కూడా వాళ్ళందరూ కూడా హిందూ దేవాలయాల ఆస్తుల కోసం ఆశిస్తారు. ఒక కేరళ తీసుకోండి,
ఓకే. డిఎంకే తీసుకోండి తమిళనాడు, మమతా బెనర్జీ తీసుకోండి వెస్ట్ బెంగాల్. మీరందరూ తెల్లారి లేచి హిందువులు తిడతారు, హిందుత్వ గురించి మీరు మాట్లాడతారు నెగిటివ్గా, మీకు ఆస్తులు మాత్రం వీళ్ళవి కావాలి. వీళ్ళు దేవాలయ భూములు కబ్జా అయిపోతే నోరు మూసుకుంటారు, దేవాలయాల్లో వచ్చే ఆదాయాల మీద మీకు కన్నుబడుతుంది, దాన్ని మీరు అభివృద్ధి పనులకు వాడతారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన డబ్బులన్నీ కూడా ఎన్ని ప్రాజెక్ట్స్కి వాడారండి? అలా మిగతావి కూడా వాడండి. ఇది ప్రజాస్వామ్యం అయినప్పుడు, ఇక్కడ అన్ని మతాలకి సమాన గౌరవం ఉన్నప్పుడు, అన్ని మత విశ్వాసాలకి సమాన గౌరవం ఉన్నప్పుడు అందరి సొమ్ము ఒకటేగా. దాని మీద ఇది ముస్లిం సొమ్మనో, ఇది క్రిస్టియన్ సొమ్మనో, ఇది హిందూ సొమ్మనో ఉండదుగా. ఓకే, అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ లడ్డూ విషయంలో ఈ నందిని నెయ్యి వాడకపోవడమే కాకుండా వీళ్ళు తమిళనాడు నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు, వాళ్ళకి టెండర్ ఇచ్చారు. ఓకే, అది చాలా చీప్ క్వాలిటీ ఉంది అని అన్నారు. అది ఇప్పుడు టెస్ట్ చేశాక, అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏదైతే ముఖ్యమంత్రి ఇచ్చారో చంద్రబాబు నాయుడు ఇచ్చాక, ఎప్పుడు ఇచ్చారు ఆయన, ఆ లడ్డూల్లో ఉండే క్వాలిటీ, ఆ నాణ్యతా ప్రమాణాలు పరిశీలించాక, అప్పటి లడ్డు ఎలా ఉంది, ఇప్పటి లడ్డు ఎలా ఉంది, ఇవన్నీ చూసుకున్నాక దాని మీద ఒక వివరాలు వచ్చాకే మాట్లాడారు. ఆ తర్వాత ఇంకొక విషయం ఇవాళ ఆయన అనౌన్స్ చేశారు, నిన్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ల్యాబ్ టెస్టింగ్ అని. సో ఇప్పుడు అంటే నాణ్యతా ప్రమాణాలు సరిగా ఉన్నాయా లేదా, అది కల్తీ నెయ్యా కాదా, వీళ్ళు అసలు ఏం పదార్థాలు వాడుతున్నారు అని ఫైనల్గా ఒక ల్యాబ్ టెస్టింగ్కి పంపించడానికి ఆ ల్యాబ్ అనేది అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అంటే తిరుమలలో చేస్తారా, తిరుపతిలో చేస్తారా, నాకు అది క్లారిటీ లేదండి. బహుశా వాళ్ళు తిరుమలలోనే చేయొచ్చు, ఎందుకంటే లడ్డూ పోటు అక్కడే ఉంది కాబట్టి అక్కడే చేయొచ్చు. తర్వాత వీళ్ళు వాడిన శనగపప్పు కావచ్చు, మిగిలిన సుగంధ ద్రవ్యాలు కావచ్చు, ప్రతి ఒక్కటి, మీకు అసలు పచ్చకర్పూరం ఎప్పుడు మనకి వాసనే రాలేదు ఇటీవల కాలంలో. అంటే నేను వెళ్ళి కూడా 2 ఏళ్ళు అయిందనుకోండి, అసలు లడ్డు ఎవరైనా తెచ్చి ఇచ్చినా కూడా తీసుకోబుద్ధి కావట్లేదు, నిజంగా చెప్తున్నా. ఇప్పుడు మీరు అన్నట్టుగా వీటన్నింటికి మించి అయోధ్య రామాలయం ఏదైతే, అంటే రాముడికి విముక్తి దొరికాక, రాముడికి అంటూ ఒక ఇల్లు ఏర్పడ్డాక, ఒక మందిరం ఏర్పడ్డాక 1,00,000 లడ్డూలు అక్కడ భక్తుల కోసం పంపించినప్పుడు, ఇవాళ దాంట్లో జంతువు కొవ్వు వాడారు అనే పదాన్ని వింటే అది మరి భక్తులు ఏ రకంగా దాన్ని తీసుకుంటారు? ఇప్పుడు వెజిటేరియన్ అని మనం అనుకున్నప్పుడు, అంటే శాకాహారుల మనోభావాలు దెబ్బతింటాయి కదండి. అసలు మామూలుగానే మన శాకాహారులు కొన్ని వాళ్ళు తినలేరు, తర్వాత ఇప్పుడు అసలు సైకలాజికల్గా మన ఎంత బాధిస్తుంది అది ప్రతి ఒక్కళ్ళని. అదే మాంసాహారుల శాకాహారుల కూడా పక్కన పెడితే, ఒక లడ్డూ విషయంలో, ఒక ప్రసాదం విషయంలో ఏ భక్తుడి మనోభావాలైనా దెబ్బతింటాయి. అదేంటి నేను తిన్నానా, అది ఆ బాధ ఉంటుంది చూసారు సైకలాజికల్గా, అది ఎంత వేదన అండి అది. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు మనం క్షమాపణ చెప్పాలని అడిగాం, కరెక్టే, క్షమాపణతో సరిపోదు. ఇవాళ కేంద్రం ముందుకు రావాలి. ముఖ్యంగా హోంశాఖ ఏదైతే ఉందో, కేంద్ర హోంశాఖ, అమిత్ షా గారు దీని మీద చర్యలు తీసుకుని ముందు సుబ్బారెడ్డిని, తర్వాత భూమన కరుణాకర్ రెడ్డిని, ధర్మారెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని అందరినీ అరెస్ట్ చేయించాలండి. ఎందుకంటే ఇది జస్ట్ లైక్ దట్ వదిలే విషయం కాదు. ఇది హిందువుల మీద మీరు బతుకుతూ, హిందువుల విషయాల్లో మీరు అన్నింట్లో కలగజేసుకుంటూ, ఇవాళ హిందువులకి పరమ పవిత్రమైన ఒక లడ్డూని మీరు ఈ విధంగా చేశారంటే, అంటే మీరు క్రిస్టియన్స్ కాబట్టే చేశారు కదా. ఇదే మీరు ఒక చర్చిలోకి వెళ్ళి చేస్తారా? మీరు ఇవాళ హిందువులను తిడుతున్నారు వైసీపీ వాళ్ళు, ఇవాళ తెలుసా మీకు? దానికి జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ ఇవ్వాలి. హిందువులు మీరు ఎందుకు తిడతారు? హిందువులు సొమ్ము తింటూ మీరు హిందువులు తిట్టడం ఏంటి? మీకు ఎవడిచ్చాడు రైట్? క్రిస్టియన్స్ ఎవరైనా హిందువులు తిడుతున్నారా? మీరు అక్రమంగా అన్యాయంగా కన్వర్షన్స్ చేస్తే, మత మార్పిడులు చేస్తే, అప్పుడు మాట్లాడే హక్కు ప్రతి హిందువుకి ఉంది. అదేవిధంగా హిందువులు తప్పు చేస్తే నిలదీసే హక్కు ప్రతి క్రిస్టియన్కి, ముస్లింకి ఉంది. కానీ ఇవాళ తప్పు చేసిన ప్రభుత్వాన్ని మీరు నిందించకుండా, వైసీపీని, ఇవాళ హిందువులు తిట్టడం అనేది కూడా చాలా తప్పండి. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు మీకు గుర్తుందో లేదో, 1857లో సిపాయిల తిరుగుబాటు వచ్చింది మనకి, మీకు గుర్తుండే ఉంటుంది. చరిత్రలోకి వెళ్తే మనం, ఆ రోజు ఎందుకు సిపాయిలు తిరుగుబాటు చేశారంటే, వాళ్ళు ఈ వాడతారు కదండి రైఫిల్స్ అంటాం మన గన్లు, అది అంటే మోడల్ నాకు ఇప్పుడు అంత గుర్తులేదు, దానికి ఇట్లా నోటితో తీసి
దాన్ని వాడాలన్నమాట. ఆ వాడడంలో ఏం జరిగింది, దానికి జంతువుల కొవ్వు పెట్టారు. అంటే పంది కొవ్వు, తర్వాత ఆవు కొవ్వు. సో ముస్లిమ్స్ తిరగబడ్డారు, హిందువులు తిరగబడ్డారు. ముస్లిమ్స్కేమో పంది వాళ్ళకి తప్పు, హిందువులకి అఫ్కోర్స్ ఆవు తప్పు. సో అప్పుడు సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మీద అటువంటి తిరుగుబాటు రావాలి హిందువుల నుంచి. అంటే గొడవలు చేయమని కాదు, అల్లర్లు సృష్టించమని కాదు, కానీ మౌనంగా, అంటే మీరు నిశ్శబ్ద పోరాటం చేయండి, మీ అభిప్రాయాలు వ్యక్తపరచండి, అంతే తప్ప గొడవలు మాత్రం సృష్టించద్దు. హిందువులు అనేవాళ్ళు గొడవలు సృష్టించడానికి లేరు, గొడవలను మనం సృష్టించకూడదు, మత ఘర్షణలు వద్దు. కానీ ఈ అంశం మీద ప్రభుత్వం దిగొచ్చి చర్యలు తీసుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. దానికి ఏ రకంగా మీరు చెయ్యాలో సపోర్ట్ చేయండి ప్రభుత్వానికి, లేదు మీ అభిప్రాయాలను వ్యక్తపరచండి. దాన్ని మీరు చాలా అంటే పెద్ద ఎత్తున ఒక పోరాటంలాగా తీసుకురండి, అంతవరకే. కానీ ఆస్తుల ధ్వంసాలు కానీ, లేదు ఎవరినైనా బాధ పెట్టడం కానీ, అనవసరంగా గొడవలు మాత్రం చేయొద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.